గెలిపే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థి ముఖ్య కాశీరాం నాయక్. గ్రామ ప్రజలను నన్ను గెలిపిస్తే దేవాలయాలకు ప్రతి నెల ధూప దీప నైవేద్యానికి 1016 ఇస్తానని, ఆడబిడ్డలకు పెళ్లి కానుకగా 5016 రూపాయలు, పుట్టిన ఆడబిడ్డకు బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయబడునని, 20 లీటర్ల తాగునీరు ఉచితంగా ఇవ్వబడునని చెప్పారు. హున్యా తండా, గోదా తండా, రాము తండా, బడహటియా తండా గ్రామస్తులకు ప్రతి సంవత్సరానికి ఉచితంగా మెగా వైద్య శిబిరం నిర్వహించబడును అని చెప్పారు. సోలార్ ద్వారా 20 బోర్లతో పంపించే సదుపాయం కల్పించబడునని, R&B నుండి రోడ్లు వేయిస్తానని, తాగునీరు పైప్ లైన్లు, ప్రభుత్వం నుండి వచ్చే రేషన్ బియ్యం మరియు అర్హులైన పెన్షన్దారులకు ఇంటింటికి పెన్షన్ అందేలా కృషి చేస్తానని, చెత్త వేయడానికి ప్రతి సెంటర్లో సిమెంట్ ఓడలు కట్టబడునని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే మనదేం గుర్తు మనదేం గుర్తు. మున్యతండ గ్రామ పంచాయతీలో ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు ముఖ్య కాశీరాం, మీ సేవకుణ్ణి. నేను గత 4 సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. మనకు బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ స్వతహాగా సొంత డబ్బులతో నేను ఈ పని చేశానని ఒక్కడి కూడా లేదు. అలాంటి వాళ్ళు కూడా ఇవాళ పోటీకి వచ్చి నేను ఆ పార్టీ ఇది చేసింది, ఈ పార్టీ ఇది చేసిందని ఎన్నో మాయమాటలకు మన ఉన్నతండ గ్రామ పంచాయతీ గతం నుండి బ్రిటిష్ పరిపాలన ఉన్నట్టుగా ఉంది. నేను మనకు స్వతంత్రం మన కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తే మనకు ఉన్నతండకు స్వతంత్రం తీసుకొస్తా. స్వతంత్రంలో స్వచ్ఛగా మనం నివసించవచ్చు. కాబట్టి దయచేసి నా మనవి, మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి నన్ను భారీ మెజార్టీగా గెలిపించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నేను గతంలో అనారోగ్య కారణం వల్ల ఏదైనా జరిగితే 2500 రూపాయలు నేను గత 4 సంవత్సరాల నుండి 100 కుటుంబాలకు సహాయం చేశాను. దాంతోపాటు కూర్చోవడానికి గ్రామ పంచాయతీ మొత్తం విశ్రాంతి బల్లలు వేశాను. మనకు హిందూ ధర్మం ప్రకారం ప్రతి 4 తండలో గుళ్ళకు చంద రూపంలో ఇచ్చాను. దానితో పాటు మరి నేను ఎనర్జీ డ్రింక్ కూడా ఇచ్చాను. మరియు నేను ఎన్నో సేవా కార్యక్రమం మినరల్ వాటర్ కూడా నేను వేయడం జరిగింది ఫ్రీగా. మా గ్రామ పంచాయతీకి ప్రతి కుటుంబానికి రోజువారీగా 20 లీటర్లు. మరియు నేను ఇప్పుడు నన్ను సర్పంచ్గా గెలిపిస్తే నేను మరి ఇంకా మంచి కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాను. నాకు 5,000 సర్పంచ్గా గెలిచిన తర్వాత 5,000 రూపాయలు నాకు శాలరీ రూపంలో వస్తుంది. ఉన్నతండ గ్రామ పంచాయతీలో ఉన్న 5 దేవాలయానికి ప్రతి నెల ధూపదీప నైవేద్యం కింద 16 ఇస్తాను. ప్రతి కుటుంబంలో పెళ్లి జరుగు సందర్భంలో ఆడబిడ్డలకు పెళ్లి కానుకగా 5,016 ఇవ్వబడును. ప్రతి కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలకు 2,516 రూపాయలు బ్యాంకులో లేదా పోస్టాఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను. ప్రతి కుటుంబానికి 20 లీటర్లు మినరల్ వాటర్ ప్రతిరోజు ఉచితంగా ఇస్తాను. మినరల్ వాటర్ ఆల్రెడీ ప్లాంట్ కూడా వేయడం జరిగింది. అదే రకంగా పుణ్యతండ గ్రామ పంచాయతీలో ఉన్న 4 తండలో స్కూల్ నుండి సాయంత్రం తిరిగి వచ్చిన విద్యార్థులను ట్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి ట్యూషన్ సెంటర్కు ప్రతి సెంటర్కు 1000 రూపాయలు చొప్పున ప్రతి నెల ఇవ్వబడును. దాంతోపాటు పుణ్యతండ గ్రామ పంచాయతీలో ఉన్న అనారోగ్య కారణం వల్ల ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి ఇప్పుడు నేను 2,500 ఇస్తున్నాను. దానికి డబుల్గా 5,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయము అందిస్తాను. అదేవిధంగా కూర్చోవడానికి గ్రామ పంచాయతీ మొత్తానికి 50 బల్లలు ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా ఇది కాకుండా ఇది నా సొంత డబ్బులతో ఇస్తానని హామీ ఇస్తున్నాను. కాబట్టి మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి అది భారీ మెజార్టీతో గెలిపించాలని శిరసు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా నాకు ఉన్నతండ గ్రామ పంచాయతీలో రాష్ట్ర నిధులతో కానీ చేసే పనులు, ఉన్నతండ గ్రామ పంచాయతీలో నిత్యం తాగునీరు మరియు కుంటలకు సాగునీరు, సోలార్ ద్వారా 20 బోర్లు
పంపించి సదుపాయం కల్పిస్తాను. ఉన్నతండ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి ఇంటికి నచ్చిన 10 మొక్కలు ఇచ్చి ఒక్కొక్క మొక్కకు 100 రూపాయల చొప్పున 10 మొక్కలకు 1000 రూపాయలు 6 నెలలు ఇచ్చే సదుపాయం చేస్తాను. అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్డు స్టార్టింగ్ మన ఉన్నతండ గ్రామ పంచాయతీ స్టార్టింగ్ నుండి రాముతండ ఎండింగ్ దాకా వరకు డివైడర్ కట్టి సోలార్ సెంట్రల్ లైటింగు, నీళ్ళు పైపులు మరియు మొక్కలు పెంపబడును. సీసీ కెమెరాలు, ఇంటర్నెట్ కేబుల్ ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా ఉన్నతండ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం ద్వారా వచ్చే రేషన్ బియ్యం మరియు అర్హులైన పింఛన్దారులకు ఇంటింటి గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా ఇప్పించబడును. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 6 గ్యారంటీ పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా కల్పించబడును. మరియు గ్రామ పంచాయతీ నిధులతో సీసీ రోడ్డు, సైడ్ కాలువలు, ఇంకుడు గుంతలు, మురుగుదొడ్లు ప్రతి ఇంటికి ఉండే విధంగా చేస్తాను. అదేవిధంగా ఉన్నతండ, గోదతండ, బోడహట్టెతండ, రాముతండ మెయిన్ ఎంట్రెన్స్ ఆర్చీలు మరియు వీధి నెంబరు బోర్డులు ఏర్పాటు చేయబడును. చెత్త వేయడానికి ప్రతి సెంటర్లో సిమెంట్ ఓడలు వేస్తాను. కాబట్టి దయ ఉంచి మీరు ఆలోచించి అర్థం చేసుకొని మంచి మనసుతో మీ సేవకుడుగా గుర్తించి మీ అమూల్యమైన ఓటు నా కత్తెర గుర్తుపై వేసి నాకు ఒకసారి గుర్తించి మీరు ఓటు వేసి గెలిపించి మీ సేవకునిగా భాగస్వామ్యం చేయాలని శిర్చి ఉంచి నమస్కరిస్తున్నాను.